సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గరికి వస్తే సాఫ్ట్వేర్ వాళ్ళు ఒక 1 per monthకి నాకు ఆల్మోస్ట్ 10 to 15 పేషెంట్స్ అయినా తగులుతూ ఉంటారండి. సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ కొంతమంది నైట్ షిఫ్ట్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చినసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యేసరికి ప్రాపర్ చైర్ ఉండదు, ఇంట్లోనే కూర్చుంటారు, లేదంటే వాళ్ళ బెడ్ మీద కూర్చుంటారు. చాలా మందికి ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. సో వాళ్ళు కూడా ఏంటి అంటే ఖచ్చితంగా వైటమిన్ D3 డెఫిషియన్సీ వాళ్ళ బాడీలో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఇండోర్లోనే ఉంటారు, ఎండలోకి ఎక్స్పోజ్ అవ్వరు. వైటమిన్ D3 డెఫిషియన్సీ ఉంటుంది. మోర్ ఓవర్ ఏంటంటే అండ్ ఆల్సో నెక్ పెయిన్స్ కానివ్వండి, డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ, సయాటికా కానీ అన్ని ప్రాబ్లమ్లకు వచ్చే అవకాశం ఉన్న వ్యక్తి ఎవరంటే ఫస్ట్ సాఫ్ట్వేర్ వాళ్ళు. సో వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందాక నేను చెప్పిన చైర్, ముఖ్యంగా వాళ్ళకి ఏంటంటే డెస్క్, ఏదైతే డెస్క్ జాబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ 90 degreesలో మన బాడీ పోస్చర్ ఉండాలి, స్ట్రైట్గా కూర్చోవాలి. అండ్ ఆల్సో మన ఐ లెవెల్లో కంప్యూటర్ ఉండాలి. అంటే మనం ఇలా కూర్చుని చూస్తామంటే కరెక్ట్గా స్ట్రైట్గా ఐ లెవెల్లో కంప్యూటర్ ఉండాలి, పైకి ఉండకూడదు, కిందకి బెండ్ అవ్వకూడదు. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఎవ్రీ 1 hour వాటర్ బ్రేక్ పెట్టుకోండి. వాటర్ కూడా మీరు దగ్గర పక్కన పెట్టుకోకూడదు, కొద్దిగా దూరంగా పెట్టుకొని ఆ వంకతో మీరు లెగిసి అటు ఇటు నడవాలి. సో బాడీ అనేది కొంచెం ఫ్లెక్సిబుల్ అవుతుంది, కొంచెం సర్క్యులేషన్కి కాళ్ళకి అది సర్క్యులేషన్ అవుతుంది, వాటర్ కూడా మీరు తాగినట్టు ఉంటుంది. సో అటు ఇటు తిరగడం, వాటర్ తాగడం, ఒక 5 minutes బ్రేక్ తీసుకోవడం, మళ్ళీ కూర్చోవడం, అలా చేసుకుంటే చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అవాయిడ్ చేయొచ్చు. అవాయిడ్ చేసి వాళ్ళ వర్క్ వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. అలా జర్నీస్ చేసినప్పుడు కానీ ఇలాంటి అప్పుడు కూడా మీరు ఈ జాగ్రత్తలు ఫాలో అవ్వచ్చు. ఓకే,